You are watching funny EHS info. ఈరోజు మనం స్థిర విద్యుత్ భద్రత గురించి తెలుసుకుందాము. అగ్నికి కర్మాగారమును విధ్వంసము చేయగల శక్తి కలదు. కొన్ని అగ్ని ప్రమాదముల వలన ప్రాణ నష్టము కూడా జరుగు అవకాశము కలదు. కర్మాగారాలలో అగ్ని ప్రమాదములు జరుగుటకు కొన్ని కారణములు: స్థిర విద్యుత్, పొగత్రాగుట, వెల్డింగ్ మరియు కటింగ్ పనులు, విద్యుత్ స్పార్కులు, రసాయనములు, వేడి పుట్టించే యంత్ర సాధనములు, బాడ్ హౌస్ కీపింగ్. ఇవి కాక అవగాహన లోపం వలన కాని, అజాగ్రత్త వలన కాని కొంతమంది వ్యక్తులు అగ్ని ప్రమాదములకు మూల కారణము అవుతారు. రసాయనిక పరిశ్రమలలో అగ్ని ప్రమాదానికి కారణమైన స్థిర విద్యుత్ గురించి తెలుసుకుందాము. స్థిర విద్యుత్ అనగా విద్యుత్ వాహకము కాని వస్తువు లేదా పదార్థము పైభాగమున జనించే శక్తిని స్థిర విద్యుత్ అంటారు. ఈ విశ్వములో అన్ని రకాల కదలికలలోనూ ఈ స్థిర విద్యుత్ జనించును. ఉదాహరణకు, రసాయనములను పైపులైను ద్వారా పంపింగ్ చేయనప్పుడు, పౌడర్ మెటీరియలను పాలీ బ్యాగ్ నుంచి ఛార్జి చేయనప్పుడు లేదా బ్యాగ్లోనికి పట్టునప్పుడు మరియు మనిషి కదలికలలో మొదలైనవి. జనించిన స్థిర విద్యుత్తును క్రమ పద్ధతిలో డిశ్చార్జ్ చేయని ఎడల అగ్ని ప్రమాదములకు కారణమగును. దీనివలన మనుషులు కూడా ఎలక్ట్రిక్ షాక్కు గురయ్యే ప్రమాదము కూడా కలదు. స్థిర విద్యుత్ను జనించకుండా నిరోధించలేము కాని సరియైన డిశ్చార్జ్ పద్ధతులు పాటించడము ద్వారా వచ్చే ప్రమాదాలను నియంత్రించవచ్చును. రసాయన పరిశ్రమలలో స్థిర విద్యుత్ జనించుటకు కారణములు అరికట్టుటకు తీసుకొనవలసిన జాగ్రత్తలు: రసాయనములను వేగముగా పంపింగ్ చేయుట, రసాయనములను పంపింగ్ చేయు లైన్లకు ఎర్త్ ఇచ్చుట, మండే స్వభావముగల రసాయనములను వేగము మరియు ఒత్తిడి తగ్గించి పంపింగ్ చేయుట. ఎజిటేటింగ్ మరియు మిక్సింగ్. ఎజిటేటింగ్ మరియు మిక్సింగ్ కు ఉపయోగించు యంత్రములకు ఎత్తింగను ఇచ్చుట. అవసరమైన చోట వేఫ్డిని ఉపయోగించుట. ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ ఉపయోగించు పరికరములకు ఎత్తింగ్ ఇచ్చుట. ఫిల్టరేషన్ ప్రక్రియకు నైట్రోజన్ గ్యాసును ఉపయోగించుట. పంపింగ్ ద్వారా ఫిల్టేషన్ ప్రక్రియను జరుపుట. పౌడరు మెటీరియల్ను పాలీబ్యాగ్లోనికి నింపునప్పుడు మరియు ఛార్జ్ చేయనప్పుడు యాంటీ స్టాటిక్ పాలీ బ్యాగును ఉపయోగించుట మరియు బ్యాగ్కు ఎర్తింగ్ ఇచ్చుట. యంత్రముల బెల్ట్ ద్వారా యాంటీ స్టాటిక్ వీబెల్స్ను ఉపయోగించుట. మోటారుకు ఎర్తింగ్ ఇచ్చుట. సెంట్రిఫ్యూజ్ను ఉపయోగించినప్పుడు సెంట్రిఫ్యూజ్కు ఎర్తింగ్ ఇచ్చుట మరియు నైట్రోజన్ ఉపయోగించుట. రసాయనములను రోడ్ ట్యాంకర్లోనికి నింపు సప్పుడు మరియు అన్లోడ్ చేయనప్పుడు రోడ్ ట్యాంకర్కు ఎర్తింగ్ను ఇచ్చుట. ప్రాసెస్ స్టోరేజీ ట్యాంకులకు ఎర్తింగ్ ఇచ్చుట. స్టీమ్ గ్యాన్లను పంపింగ్ లైన్ ద్వారా సరఫరా చేయనప్పుడు పంపింగ్ లైన్స్కు ఎర్తింగ్ ఇచ్చుట. ఎక్కువ ఒత్తిడితో గ్యాసన్ను పైపులైన్స్ ద్వారా సరఫరా చేయకుండుట. ఉద్యోగులు విద్యుత్ వాహకము కానటువంటి షూను ధరించుట వలన. ఉద్యోగులు విద్యుత్ వాహక స్వభావముగల షూను ధరించుట. బ్లాక్లలోనికి వెళ్లే ముందు స్థిర విద్యుత్ డిశ్చార్జ్ పైపు పట్టుకొనుట. ఉద్యోగులు తీసుకొనవలసిన జాగ్రత్తలు: బ్లాక్లోనికి వెళ్లే ముందు ఎర్త్ డిశ్చార్జ్ పాడును పట్టుకొనుట. ఎక్విప్మెంట్స్ ను ఉపయోగించే ముందు ఎర్తింగ్ ఉండునట్లు నిర్ధారించుకొనుట. నైట్రోజన్ గ్యాస్ను తప్పకుండా అవసరమైన చోట ఉపయోగించుట. పౌడర్ను నిలువ చేయుటకు యాంటీ స్టాటిక్ పాలీ బ్యాగ్స్ ను ఉపయోగించటం. అవసరమైన చోట ఎర్త్ క్లిప్స్ ను ఉపయోగించుట. పాలీ బ్యాగ్ నుండి మెటీరియల్ను ఛార్జ్ చేయనప్పుడు విదిలించుట, దులుపకుండుట. పంపింగ్ లైన్స్కు బాండింగ్ ఉండునట్లు నిర్ధారించుకొనుట. మెటీరియలను అప్లోడ్ చేయు ముందు బ్యాగ్ బౌల్కు ఎర్తింగ్ ఇచ్చుట మరియు విరామ సమయము కల్పించుట. ఇవి కాక డ్రమ్స్ను దొర్లించకుండా ట్రాలీలను ఉపయోగించి ఒక ప్రదేశము నుండి
ఇంకొక ప్రదేశమునకు చేరవేయట. పాలీ బ్యాగ్లోనికి రసాయనమును నింపుట మరియు చార్జ్ చేయనప్పుడు బ్యాగ్లను దులుపుట విదిలించుట చేయరాదు. ట్యాంక్స్ మరియు రియాక్టర్ నుంచి శాంపిల్స్ తీనప్పుడు డొట్ శాంపిలకు ఎత్తింగ్ ఇచ్చుట. రసాయనములను నింపు డబ్బాలకు కార్డ్బోస్ బక్కెటుకు ఎత్తింగ్ ఇచ్చుట. పైన ఉదహరించిన జాగ్రత్తలు పాటించిన ఎడల స్థిర విద్యుత్ వలన కలుగు ప్రమాదములను చాలా వరకు అరికట్టవచ్చును. మరిన్ని భద్రతా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ టాపిక్ యొక్క నోట్స్ కోసం కింద ఇవ్వబడిన మా వెబ్సైటు లింక్ ద్వారా విజిట్ చేయండి. ధన్యవాదాలు.